మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఇంతవరకు చాలా రకాల అనారోగ్య సమస్యలు, రకరకాల వ్యాధులు వస్తే ఎలాంటి నివారణోపాయాలు ఇలాంటివన్నీ చెప్పి ఉన్నాం. ఇన్ని చేస్తున్నాం అయినప్పటికీ, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ రకరకాల ఆహార పదార్థాలు మితంగా తిన్నా, ఎలా తిన్నా, ఎంత జాగ్రత్త పడ్డా కూడా ఊబకాయం అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. చాలామంది బరువు పెరిగిపోవడం సంభవిస్తుంది. అందరూ ఏం చేస్తారు, బరువు పెరిగిపోగానే ఆహారం పూర్తిగా మానివేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆహారం మానివేసినంత మాత్రాన ఊబకాయం తగ్గదు, అలాగే బరువు తగ్గదు. ఇతోధికంగా బరువు పెరిగిపోతుంది, ఇతోధికంగా లావు పెరిగిపోయే అవకాశం ఉంది ఆహారం మానేస్తే. ఎందువల్ల అనంటే, చాలా గట్టిగా కృతనిశ్చయంతో ఒక వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు మానేస్తాం. 20 రోజుల తర్వాత 21వ రోజు సడన్గా ఆకలి అవుతుంది. ముందు 20 రోజుల కన్నా ఎక్కువ 21వ రోజు నుంచి అత్యధికంగా ఆహారం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అపరిమితంగా మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంది. అది కాక ఎప్పుడైతే ఆహారం తీసుకోవడం మానేస్తామో పూర్తిగా నీరసించిపోయే అవకాశం ఉంది. ఎలాంటి పని చేయలేకపోతాం, పూర్తి బలహీనంగా తయారవుతాం. దానివల్ల వడలిపోవడం, శరీరం ఏ పనికి సహకరించకపోవడం ఇత్యాది లక్షణాలన్నీ కలుగుతాయి. దీనివల్ల చాలామంది ఇతరత్ర జబ్బుల బారిన పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరిగి పడిపోవడం, మూర్ఛ రోగం లాంటివి రావడం, ఫిట్స్ లాంటివి రావడం చాలా సంభవిస్తున్నాయి. ఇవన్నీ తెలియక ఎవరికి వాళ్ళుగా సొంతగా నిర్ణయాలు తీసుకొని పూర్తిగా ఆహారం మానివేయడం జరుగుతుంది. అది ఎంత మాత్రమూ ఆరోగ్యకరమైన లక్షణం కాదు. కాబట్టి ఆహారం పూర్తిగా అసలే మానివేయకూడదు. ఎలా చేయాలి మరి? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటాం ముందు చూద్దాం. సాలడ్స్, కూరలు లాంటివి, కర్రీస్ లాంటివి, ఎక్కువ పీచు పదార్థాలు ఉండే తృణధాన్యాలు లాంటివి, జొన్నలు, మొక్కలు, శనగలు ఏవైనా అవ్వచ్చు. తృణధాన్యాలు అనగానే ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి అన్నీ తినండి. అలాగే పీచు పదార్థాలు కలిగినటువంటి కూరలు తినండి, అన్ని రకాల కూరగాయలు తినండి, అన్ని రకాల పళ్ళు తీసుకోండి, పాలు తాగండి. అలా చేస్తే బరువు పెరగడం తక్కువగా ఉంటుంది. మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే, శీతల పానీయాలు పూర్తిగా తీసుకోకూడదు, నిషేధించాలి. అలాగే స్మోకింగ్, పొగ త్రాగడం పూర్తిగా మానివేయాలి. ఆల్కహాల్ డ్రింక్స్ పూర్తిగా మానివేయాలి. అలాగే డీప్ ఫ్రైస్, ప్రతిది కూడా మంచూరియా లాగా నూనెలో వేయించి తినడం జరుగుతుంది, అలాంటివి పూర్తిగా మానివేయాలి. అలాగే ఈ బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, ఇలాంటివన్నీ పూర్తిగా మానివేయాలి. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఈరోజు జనాలందరూ బాగా అలవాటు పడిపోయారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తయారు చేస్తున్నటువంటి నూడిల్స్ అవనివ్వండి, ఫ్రైడ్ రైస్ అవనివ్వండి, ఇలాంటివన్నీ పూర్తిగా మానివేయాలి. ఎందువల్లనంటే, ఊబకాయమే కాకుండా ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకుంటున్నటువంటి ఫ్రైడ్ రైస్ అవనివ్వండి, ఫ్రై నూడిల్స్, ఇలా ఇత్యాది రకాల ఫుడ్ ఐటమ్స్ ఏవి తీసుకున్నప్పటికీ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆహార పదార్థాలు పూర్తిగా మానివేయండి. దాంతోపాటుగా ఈ రోజుల్లో చాలామంది పన్నీర్ తినడానికి బాగా అలవాటు పడ్డారు. పన్నీర్ అసలే తినకూడదు, ఆ విషయం ఎవరికీ తెలియదు. పూర్వకాలంలో పాలు పగిలిపోతే బయట పడేసేవాళ్ళం. ఆ పగిలిన పాలని ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని ఫ్రిడ్జ్ చేసి గడ్డగట్టించి దాన్ని రకరకాల ఆహారంలో చేర్చుకొని తింటున్నాం. ఇంతకు పూర్వం ఏ ఫంక్షన్లో ఎప్పుడో పెట్టేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. ఫంక్షన్లో ఎటు పెడుతున్నారు, ఇంట్లో కూడా పన్నీర్ కర్రీ చేసుకోవడం, పన్నీర్ దోశ చేసుకోవడం, ఇలా రకరకాలుగా వాడుతున్నాం. అలాంటి పన్నీర్ను తినకూడదు. పన్నీర్ విష పదార్థం. లావు, బరువు పెరగడానికి ఇది కూడా దోహదం చేస్తుంది, ఇది కూడా ముఖ్య కారణం. కాబట్టి పూర్తిగా మానివేయండి. ఇంకా నాన్ వెజిటేరియన్ విషయానికి వచ్చినట్లయితే, ఎగ్స్ తినవచ్చు, ఫిష్ తినండి, చికెన్ తినండి, కానీ రెడ్ మీట్, మటన్ అసలే తినకూడదు. ఎండు చేపలు, ఫ్రాన్స్, రొయ్యలు అంటారు, ఇవి తినకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధమైన ఆహార నియమాలను
ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించినట్లయితే మన బరువు, శారీరక బరువు, లావు అదుపులో ఉంటుంది. దీంతో పాటుగా మధ్య వయస్సు నుంచే ఉదయం నిద్రలేవడం, ఎర్లీగా తొందరగా నిద్రకు ఉపక్రమించడం చాలా మంచిది. ఉదయం 6 గంటల వరకు 6 లోపు నిద్ర లేవాలి. సాయంత్రం 9:30కి తప్పకుండా పడుకోవాలి, నిద్రించిపోవాలి. ఆహారం కూడా ఉదయం 10 గంటల లోపు అల్పాహారం కానీ, భోజనం ఆహారం రైస్ కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్ చేయండి, సాయంత్రం ఏవైనా స్నాక్స్, పళ్ళు అలాంటివి టీ తీసుకోండి. నైట్ మళ్ళీ 8:30, 9 లోపు భోజనం ముగించాలి. 10 గంటలకు నిద్ర పోవాలి, తప్పకుండా నిద్రలో ఉండాలి 10ంటికి. ఆ విధంగా చేసినట్లయితే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. దానివల్ల కూడా ఊబకాయం తగ్గుతుంది. నిద్ర కూడా చాలా ముఖ్యమైన కారణం అవుతుంది. ఇక్కడ ఆహారం, నిద్ర రెండు బరువు పెరగడానికి దోహదపడతాయి. కాబట్టి ఇవి కూడా జాగ్రత్తగా పాటించండి. ఇలా చేస్తూ మన ఇంటిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలతో కూడా బరువును తగ్గించుకోవచ్చు, లావును తగ్గించుకోవచ్చు. అది ఎలా అన్నట్టయితే సినామిన్ పౌడర్, సినామిన్ చెక్క, దాసిన చెక్క అంటే అందరికీ తెలుసు వాడుక భాషలో. అలా 2 చిటికెల పౌడర్ బౌల్లో వేసి ఓ గ్లాసు నీళ్ళు వేసి బాగా మరిగించండి. అరకప్పు అయ్యేలాగా చేసి, అరకప్పు ఉదయము, సాయంత్రం భోజనానికి ముందు పరిగడుపున ప్రొద్దున తాగండి, సాయంత్రం అలా రోజు తాగినట్లయితే శారీరక బరువు తగ్గిపోతుంది. ఇది అందరి ఇళ్లలో ఉంటుంది, వాడచ్చు ఆ విధంగా. అలా వాడినట్లయితే తప్పకుండా మీ శరీర బరువు తగ్గుతుంది. అదే కాకుండా ఆల్మండ్స్, బాదాం పలుకులు అంటారు. బాదాం పలుకులు ఒక 4 లేదా 5 రాత్రి నానబెట్టేసి ప్రొద్దున పొట్టు తీసి డైరెక్ట్ తినండి. డ్రై ఫ్రూట్స్ అనగానే అన్నీ తీసుకొని తింటారు. అవి కాదు, ఒక బాదాం మాత్రమే తినాలి. అలా తింటే శరీరంలో అత్యధికంగా పేరుకుపోతున్నటువంటి కొవ్వు, ఫ్యాట్స్ పూర్తిగా నిర్మూలించబడతాయి. దానితో ఆరోగ్యంగా మీ శరీరం ఎదుగుదల ఉంటుంది. నీరసం రాదు. మనం తీసుకునే ఆహారం యథావిధిగా తీసుకోవచ్చు. వీటిని మందులాగా వాడినట్లయితే శారీరక బరువు అదుపులో ఉంటుంది, లావు కూడా అదుపులో ఉంటుంది. ఈ చెప్పినటువంటి సూచనలన్నీ జాగ్రత్తగా పాటిస్తూ ఉన్నట్లయితే బరువును పూర్తి అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతి మనిషి ఉదయం లేవగానే 6 o'clock నుంచి 6కి లేస్తే లేవగానే కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఒక ½ an hour వాకింగ్ చేయాలి. తప్పకుండా వాకింగ్ చేయాలి ప్రతి మనిషి. అలా కానిచో మార్నింగ్ అవర్స్ ఇంట్లో అయినా ఎక్సర్సైజ్ చేయాలి. పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. అలా చేస్తే కూడా శారీరక బరువు అదుపులో ఉంటుంది. అలా చేస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.